హలో అందరికీ. ఈరోజు వీడియో అయితే మీకు నిజంగా చాలా హెల్ప్‌ఫుల్ అవుతదండి. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు అలా ఎప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్ళాలి అని అనుకుంటే నేను ఎలా వెళ్ళాలో మీకు రూట్‌తో సహా చెప్తాను ఈ వీడియోలో అయితే. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి మన ఛానల్‌ని ఇలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే మేము కూకట్పల్లిలో ఉంటాం. కూకట్పల్లి నుంచి మెట్రోలో ఉప్పల్ వరకు వెళ్ళామండి. ఉప్పల్లో అక్కడ బసెస్ ఉంటాయి యాదగిరిగుట్టకి. అక్కడి నుంచే వెళ్ళొచ్చు స్వర్ణగిరికి కానీ, యాదగిరికి కానీ అక్కడి నుంచే బసెస్ ఉంటాయి. బట్ మనకి యాదగిరికి జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి కూడా చాలా ఉంటాయండి. అక్కడి నుంచే బసెస్ స్టార్టింగ్. మనకి ఉప్పల్ నుంచి అయితే అస్సలు దొరకవు. అక్కడి నుంచి బస్ ఎక్కేసి మేము యాదగిరిగుట్టకైతే వెళ్ళిపోయాము. అక్కడ బస్ దిగిన తర్వాత ఒక ఆటో ఎక్కితే 20 రూపీస్‌కి మనకి కొండపైకి ఫ్రీ బసెస్ ఉంటాయి. అక్కడ దించుతారు. ఫ్రీ బస్‌లో అయితే ఫుల్ రష్ ఉంటది. పైకైతే వెళ్ళిపోయాము ఫ్రీ బస్‌లో. పైకొచ్చేసిన తర్వాత ఫోన్స్ అయితే మనకి లాకర్‌లో పెట్టుకోవచ్చు. ఫోన్ వచ్చేసి 10 రూపీస్. లోపల పెట్టేసి మనం దర్శనంకైతే వెళ్ళిపోయాము. లోపల ఫోన్స్ అలో లేవండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోన్స్ అలో ఉండేవి, ఇప్పుడు లేవు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. ఈ ఎండలకి లోపల ఏసీలో చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించిందండి. మేము లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాము. ఒక 3 లడ్డులు, 2 పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇది క్యూ లైను. ఇక్కడైతే కొంచెం ఉమెన్స్‌కే తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను వెళ్ళేసి తీసుకున్నాను. ఓన్లీ క్యాష్ అలౌడ్, ఫోన్‌పే అలాంటివి ఏం లేవండి. ఇలా కొంచెం లోపలికి వెళ్ళిపోయాము అని అంటే మనకి లడ్డు కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఆ టోకెన్ అక్కడ తీసుకున్నాం కదా అమౌంట్ కట్టి. ఇక్కడ మళ్ళీ లైన్లో నిలబడి లడ్డులు అవి తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. కాసేపు అలా కూర్చొని పులిహోర అయితే తిన్నాము. ఇద్దరం, మా వారు నేను చెరొక ప్యాకెట్ తీసుకొని తిన్నాము. అలా మా జర్నీ అయితే ఈరోజు చాలా హ్యాపీగా జరిగింది. మనం అక్కడి నుంచి వచ్చే దారిలోనే మనకి సురేంద్రపురి అని చాలా బాగుంటుందండి. ఇక్కడికి కూడా వెళ్ళాలి. నెక్స్ట్ టైం వెళ్తాను. వెళ్ళినప్పుడు తప్పకుండా వ్లాగ్ తీస్తానండి. ఇది సురేంద్రపురి. ఇక్కడ మల్టిపుల్ టెంపుల్స్ అయితే ఉంటాయి. లోపల చాలా బాగుంటుంది. సురేంద్రపురి వెళ్ళాలని చాలా అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ టైం తొందరలోనే వెళ్ళాలనుకుంటున్నాను. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుందండి ఇదే వేలోనే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను చూపిస్తున్నాను స్వర్ణగిరి. ఇలా మా జర్నీ అయితే ఈరోజు పూర్తయిపోయింది. స్వర్ణగిరి, యాదగిరి, అలా సురేంద్రపురి చుట్టేసి వచ్చేసాము. అంతే ఈ వీడియో.